ఈ రోజు మృదులతో ముచ్చట్లలో వి హ్యావ్ అ స్పెషల్ వీడియో. కేసీ నేను కలిసి చేయబోతున్నాం అనమాట. ఆపాత మధురాలు. సో మేమిద్దరం కలిసి చేస్తాము ఒక వీడియో. అంటే జనరల్ దేనికి సంబంధించి ఉంటుంది? మొగుడు పెళ్ళాలు ఎట్లా కొట్లాడుకోవచ్చు అని మీరు అనుకుంటున్నారు, కానీ అది కాదు. మా మెమరీస్ అన్ని మీతో షేర్ చేసుకోవడానికి మృదులతో ముచ్చట్లు ఛానల్లో మీకోసం మా పెళ్లి మెమరీస్ అన్ని ఫొటోస్ ఎవరుతున్నాయో మా పెళ్లి ఆల్బమ్ అదంతా మీకు చూపించడానికి నేను మృదుల రెడీ అయిపోయాను. సో అసలు ఈ ఆల్బమ్స్ రావడానికి మాకు మా శ్రేయాంశు బారసాలప్పుడు వచ్చాయన్నమాట ఆల్బమ్స్. చాలా మంది కూడా అలాగే వచ్చి ఉంటాయి నాకు తెలిసి. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. పెళ్లి ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి మాకు ఎంత టైం పట్టింది తెలుసా అసలు. పెద్ద టాస్క్ అది. చాలా మంది చుట్టాలు వస్తూ ఉంటారు పెళ్లిళ్ళకి, మనకు తెలిసిందే. ఏ ఫోటో బాగుందో అని సెలెక్ట్ చేసుకోవడానికి అలా అయిపోతుంది అనమాట. ఓకే, ఆల్బమ్స్ స్టార్ట్ చేద్దాము. సో వీ హ్యావ్ గాట్ లైక్ 5-6 ఆల్బమ్స్ ఉన్నాయి. చాలా క్విక్ గా మీకు, అంటే మా పెళ్లి చాలా మంది ఆఫ్ కోర్స్ ఎవరు రాలేదు కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మెమరైజ్ చేసుకోండి. సో ద వెరీ ఫస్ట్ ఈవెంట్ ఇన్ ద మ్యారేజ్ ఈజ్ ఎంగేజ్మెంట్ కదా. సో మాకు పెళ్లి చూపులు ఏం జరగలేదు. మళ్ళీ అదే లవ్ మ్యారేజ్ అనుకుంటారు, మా అరేంజ్ మ్యారేజ్. మా ఎంగేజ్మెంట్ చట్నీస్ లో జరిగింది. అండ్ ఇలా డెకరేషన్ చేసాం, బాగుంది కదా. అసలు వాళ్ళే చేశారు డెకరేషన్. అసలు నాకేం తెలియదు, చాలా క్విక్ గా అయిపోయింది ఎంగేజ్మెంట్. మా ఎంగేజ్మెంట్ జస్ట్ 4 days లో ఫిక్స్ అయింది. ఆ చీరలు కూడా కొనుక్కోలేదు నేను. నవంబర్ 28 వాళ్ళ పేరెంట్స్ వచ్చారు మా ఇంట్లో మాట్లాడడానికి. డిసెంబర్ 4 ఎంగేజ్మెంట్. యా, చూడండి మా రిషిక ఎలా ఉంది, చిన్నగా ఉంది చూసారా. సో ఇది రిషిక. సో మీ అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో ఇది నేను. సో దిస్ ఇస్ మీ. సో గ్రీన్ కలర్ శారీ. యాక్చువల్గా మా అన్న పెళ్లికి నేను కొనుక్కున్నటువంటి చీర. డిసెంబర్ 12 మా అన్న పెళ్లి కోసం నేను 2 చీరలు కొనుక్కున్నాను. 4వ తారీఖు నాది ఫిక్స్ అయింది అనుకోకుండా. సో అందుకు ఆ చీరలు ఇక్కడ కట్టేసుకున్నా. ఎస్, తను మా సిస్టర్ ప్రత్యూష. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్. అదే వెంకటేశ్వర స్వామి పటము నాకు చాలా ఇష్టమైంది. ఇది మా మమ్మీ నా అలాగే ఉంటుంది, సేమ్. అదే నేను మా అమ్మలాగా ఉంటాను. ఇది నేను చాలా దైవ భక్తితో, ఎంగేజ్మెంట్ కదా కొంచెం మనం ఒరిజినాలిటీని పక్కన పెట్టేసి కొంచెం వినమ్రంగా ఉండాలి కదా, అలా ఉన్నా అనమాట. నీకోసమే, నువ్వు వినమ్రంగా ఉంటావు కదా, అందుకే నీకోసమే ఉన్నా. కాళ్ళు మొక్కే ఫోటో ఉంది ముందు. వినమ్రంగా ఎలా ఉంటావు వాళ్ళు కూడా వినమ్రంగా ఉంటా, అప్పుడప్పుడే ఉంటా, ఇప్పుడు ఉంటా. ఓకే, సో మా నాన్న, మా అమ్మ, ఇది నేను ఈ టైప్ లోనే ఉండేదాన్ని పెళ్లికి ముందు. ఇక్కడ చూడండి, దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నా అంటావు? పక్కన ఎవరెవరు వచ్చారు, ఏ సారీ వేసుకున్నారు, పెట్టుకున్నారు అనేది ఆలోచిస్తూ. నాకన్నా మంచి చీరగా కట్టుకున్నారా, నేనే పిచ్చి చీర కట్టుకున్నానా అంటే నేను స్పెషల్ గా కొనుక్కోలేదు కదా, ఎంగేజ్మెంట్ కి షాప్ చేయలేదు కాబట్టి అదొక ఫీలింగ్ నాకు. ఎస్, ఇది మా చారీ సార్, సుజాత అక్క, రామచారి సార్ ఎల్ఎంఏ హెడ్, మీ అందరికీ తెలుసు. సో వాళ్ళే మా పీటర్ మీద కూర్చున్నారు యాక్చువల్గా. సో ఈ అకేషన్లో నేను వాళ్ళని యాక్చువల్గా దగ్గరగా, అంటే సార్ నాకు తెలుసు ముందు నుంచే, కాకపోతే అక్కడ ఇలా కలవడము, యాజ్ అత్తగారు మామగారు కలవడం వాళ్ళని ఇదే అనమాట. ఇదిగా వచ్చాడయ్యో స్వామి, ఎవరి హీరో అనుకుంటారా? సో బాగుంది యాక్చువల్లీ, షర్ట్ చాలా బాగుంటుంది తెలుసా, మా అమ్మకు నచ్చింది. సో ఇది కేసీ, యంగ్ కేసీ అనమాట. యంగ్ దిస్ ఇస్ చారి సార్ అండ్ సుజాత అక్క. మా పెద్దయ్య, పెద్దయ్య మా నాన్న వాళ్ళ పెద్ద బ్రదరు. ఇది మేము డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత నేను ఈ శారీ కట్టుకున్నాను. సో దిస్ ఇస్ ది ఎంగేజ్మెంట్ రింగ్. నేను తనకి పెట్టింది. యాక్చువల్లీ మేమిద్దరమే వెళ్ళాం షాపింగ్కి సెలెక్ట్ చేసుకోవడానికి. తన రింగ్ నేను సెలెక్ట్ చేశాను, నా రింగ్ తను సెలెక్ట్ చేసింది షాప్లో. దిస్ ఇస్ మై ఎంగేజ్మెంట్ రింగ్. అది నా సెలెక్షన్ అనమాట. తన సెలెక్షన్ ఇందాక చూసారు కదా, ఇది ఎంత బాగుంది. ఇది 2 కలిపితే ఇది మా ఎంగేజ్మెంట్ రింగ్స్ అనమాట. హౌ ఇస్ ఇట్? నైస్ నో? ఓకే, తిను మా పెద్ద మామయ్య, ఇక్కడ ముద్ర వాళ్ళ 2వ పెద్ద నాన్న. అండ్ ఓకే, నెక్స్ట్
ఓకే, ఇక్కడ అందరు గెస్ట్లు ఉన్నారుగా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. లెట్స్ సీ. సో షీ సుధామయి, తను సింగర్. నాకు అప్పుడు తను చాలా అంటే ఎక్కువగా బాగా బయటికి వెళ్తూ ఉండేవాడు. తర్వాత యూఎస్కి వెళ్ళింది కొన్ని రోజులు. అండ్ దెన్ తను భార్గవి పిళ్ళై అని తను ఇంకో సింగర్, మీ అందరికీ తెలుసు. షీస్ అంజనా సౌమ్య. మేము కేక్ కట్ చేసాము. చాలా లేట్గా వచ్చింది యాక్చువల్లీ కేక్. డిన్నర్లో కూడా పెట్టలేదు, మిస్ అయిపోయాం కదా. ఎప్పుడో లాస్ట్లో వచ్చింది. సో డిసెంబర్ 4th 2013 తీసుకున్న ఫోటో అనమాట అది. ఎస్. సో మా ఆదిత్య, మా అత్తగారు చూసారా ఎలా ఉందో. మా అత్తగారు మీ అందరికీ బాగా పరిచయము. మా అత్తగారు చాలా యంగ్గా ఉందంటే, ఇప్పుడు యంగ్గానే ఉంటుంది అనుకోండి. తను సింగర్ రఘురామ్. అప్పుడు నాకు వాడు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండే, కానీ కొంచెం బాగా అంటే వాడు బిజీగా అయిపోయాడు ఈ మధ్య, వాళ్ళ అమ్మగారు. సో ఇక్కడ మా సింగర్స్ అందరూ ఒక్కసారి ఇక్కడ లుక్ వేసుకుంటే యూ కెన్ ఫైండ్ ఆల్ ద సింగర్స్, యంగ్ ఏజ్లో ఎట్లా ఉన్నారంటే అసలు కదా. గీత, సౌజన్య అందరికీ తెలుసు, మీకు ఈటీవీలో వస్తుంది. అండ్ సాకేత్ ఎట్లా అయిపోయాడు చూడు సాకేత్ ఇప్పుడు. లిప్సిక, దామిని, మౌనిమ, అరుణ్, లాలా, భీమ్లా అరుణ్, తర్వాత సిద్ధన్న, సోని, రామచారి సార్ వాళ్ళ అమ్మాయి. తన అని నేనే గుర్తుపడ్డా చూసావా. సోని. అండ్ ఇక్కడ కూడా శ్రీనిధి ఉంది. తర్వాత సోను అని తను, షీజ్ ఆల్సో ఎ సింగర్, మా కజిన్ యాక్చువల్లీ. సో అలా మా ఎంగేజ్మెంట్ చాలా సూపర్గా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. సో మా ఫ్యామిలీ ఫోటో ఇది మొత్తం సింగర్స్ ఫోటో అనమాట. ఎస్. సో ఇలా సింగర్స్ ఫోటో అందరూ ఉన్నారు ఇక్కడ. సో నచ్చిన ఫోటో ఇది. సో దీపు అండ్ స్వాతి. అందుకే ఆల్బమ్స్ అనేవి మెమొరీస్ ఎందుకంటారు అంటే అందుకే. సో అలా మా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇది ఎదుర్కోళ్ళ ఫంక్షన్ అనమాట. పెళ్లికి ముందు సంగీత్ అండ్ ఆల్సో ఎదుర్కోళ్ళ ఫంక్షన్ అయిన తర్వాత కాసేపు సంగీత్ ప్రోగ్రామ్ కూడా చేశాము. సో అప్పుడు ఎంట్రీ. మాకేంటంటే సో ఇటు నుంచి అమ్మాయి వాళ్ళు, ఇటు నుంచి అబ్బాయి వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఊరికే సరదాగా ఒక్కొక్క అడుగు మీరు వేయండి, ఒకటి మేము వేస్తాం, ఒకటి మీరు వేయండి, ఒకటి మేము వేస్తాం అనుకుంటూ అలా 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 వచ్చి లాస్ట్కి ఇద్దరిని ఎత్తుకుంటారు. చాలా మంది తెలిసే ఉండొచ్చు. ఇద్దరు ఒక అమ్మాయిని ఎత్తుకుంటారు, అబ్బాయిని కూడా ఎత్తుకుంటారు. ఇలా దండలు వేసుకుంటారు అనమాట. సో ఎవరు ఫస్ట్ వేస్తే వాళ్ళు అరుస్తారు. అదొక వేడుక. నేనే వేసా. సో ఇది ఎంట్రీ అనమాట. సో ఇలా వెల్కమ్ చేసాం మేము వాళ్ళని. మేము వెల్కమ్, ఆఫ్కోర్స్ అమ్మాయి సైడ్ వాళ్ళు వెల్కమ్ చేస్తారు కాబట్టి మా అమ్మ మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది. సో అప్పుడంతా నేను లోపల రెడీ అవుతూ ఉన్నాను. నేను ఎదురుకోళ్ళు లుక్ బాగున్నానా? ఇది నా ఫేవరెట్ ఫోటో. నాకు సంగీతం నేర్పించిన మా ఇద్దరు టీచర్స్ అనమాట, రామాచారి సార్ అలాగే బాలసుబ్రహ్మణ్యం సార్. అదే ఇందాక చూసారు కదా, మా సైడ్ వాళ్ళు ఒకవైపు, ఇక్కడ ముద్ర వాళ్ళ సైడ్ వాళ్ళు అందరూ ఒకవైపు అనమాట. సో ఇది మా అన్న, ఇది మీ అక్క, ఇది మా కజిన్స్ వీళ్ళు, మా అక్క. సో కృష్ణప్రియ, గీత వీళ్ళందరూ ఉన్నారు. ఇదిగోండి మైక్ ఇలా పాడుతున్నాడు అనమాట. కేసీ మైక్ ఇలా పాడుతుంది అనమాట. ఇదిగోండి నేను ఫస్ట్ దండ వేసేసానని చెప్పాను కదా. సో నేనే వేసాను యాక్చువల్లీ. నెక్స్ట్ కూర్చోబెట్టి డాన్స్ చేశాను. అది. సో ఇది సంగీతం చెప్పాను కదా. ఇదేం పాట తెలుసా? ఇది చెప్పు. పవన్ కళ్యాణ్ పాట ఇది. అదే బాబాజీ సో కెవ్వు కేక బాబాజీ. వీడిది ఇదే కామన్ స్టెప్ అనమాట. టింగ్ 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 అని చేస్తూ ఉంటాడు. సో ఇది మా రిషిక, మా ఆదిత్య బిఫోర్ మ్యారేజ్. సో మీకు అందరూ తెలిసిన వాళ్ళు, రఘురామ్ అండ్ మా తమ్ముడు ఆదిత్య, అరుణ్, సింగర్ దీపు, అరుణ్, రాహుల్. రాహుల్ జూమ్ చేసుకుంటే మీరు పక్కన శశి కిరణ్. మా నాన్న కూడా యాక్చువల్గా సూపర్గా డాన్స్ చేస్తారు. తన స్టెప్స్ తనవే అనమాట. ఇది నా సంగీత్ డ్రెస్. సో నా ఎదుర్కొన్న డ్రెస్ తర్వాత నేను సంగీత్ డ్రెస్లోకి మారిపోయాను. ఇది మా అత్తగారు. సో మీ ఇద్దరు కోడళ్ళతో మా అత్తగారు స్టెప్పులు. ఎస్. ఇలా మా గురువు గారు, చారి సార్ కూడా కాస్త డాన్స్ చేశారు. వాళ్ళు కూడా డాన్స్ చేశారు. సో ఇది ఇర్ఫాన్, మా ఫ్రెండ్. అది కూడా సింగర్, బాంబేలో ఉంటాడు. తెలుసుంటుంది చాలా మందికి. ఫేమస్ సింగర్ కదా. చెప్పారా రాహుల్ షర్ట్ తడిసిపోతుందని. డాన్స్ చేసి 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 అలసిపోయాడు అనమాట. సో ఇది రోహిత్, మీకు ఇండియన్ ఐడల్లో రన్నర్ కదా. ఈ పోజ్ మాత్రం కంపల్సరీ చూడాలి అని చెప్పి. హరితేజ, గీత,
సో 10:30 అయింది యాక్చువల్గా ఆ రోజు రాత్రి. సో ఇలా మొత్తానికి ఫైనల్గా మా ఇద్దరికి ఒక దండ వేసి ఆయన పోయి పడుకోండి పొద్దున్నే లేయారు కదా, ఫ్రెష్ అప్ అవ్వాలి కదా అని చెప్పేసి పంపించారనమాట. అలా మా ఎదురుకోళ్ళు కమ్ సంగీత్ రెండు ఒక ఈవినింగ్ జరిగాయి. అంటే ముందు రోజు 19th మా పెళ్లి జరిగింది కదా, సో 18th ఈవినింగ్ ఎదురుకోళ్ళు అనమాట. సో మెయిన్ ఈవెంట్ ఇప్పుడు మా పెళ్లి వెడ్డింగ్. సో ఫస్ట్ నేను యాక్చువల్గా ఈ చీర కట్టుకొని కూర్చున్నాను. కన్యాదానం. జీలకర్ర బెల్లం, ఇదిగో అరుదైన ఫోటో, అరుదైన పిక్చర్ చూస్తూనే ఉండండి. అదొకటే రోజు, తర్వాత ఇంకేమీ లేదు. అండ్ ఒకసారి మా పుస్తులు చూడండి, నాకు ఇలా ఉంటాయన్నమాట. వీఆర్ అయ్యంగార్స్ కదా, సో అందుకు కొంచెం తమిళ సాంప్రదాయాల్లో ఉంటాయి ఇలా. సో ఈ విధంగా ఉంటాయి. ఆ తర్వాత నాకు ఇలా మడిచారు వాళ్ళు పెట్టారు. పెట్టిన తర్వాత నేను టింగ్ టింగ్ అని మార్చుకొని వచ్చాను. ఇదిగోండి, దిస్ ఇస్ మై గెటప్. ఆండాల్ అమ్మవారి గెటప్లో నేను ఉంటాను, ఆయన శ్రీనివాసుడు గెటప్లో ఉంటాడు. ఇది యాక్చువల్గా ఈ మడిసారి నాకు కట్టిన రోజు రోహిణి, మా వదిన మీకు తెలుసు, ముందు వీడియోస్లో కూడా చూసారు తన్ని. ఓకే, సో ఇలా నేను మా మామయ్య, మా శ్రీనాథ్ మామయ్య, మా అందరి ఫేవరెట్. సో ఇది నా గెటప్ అనమాట, శ్రీనివాసుడు అవతారం. మా నాన్న మీద కూర్చొని నేను తాళి కట్టించుకుంటాను. సో ఆ ఫోటో ఉంటుంది, చూపిస్తాను మీకు. సో ఇలా ఫస్ట్ వీడియో తీసాక చూడండి, మా నాన్న మీద కూర్చున్నాను నేను. సో మా నాన్న మీద కూర్చుంటే తను మాంగళ్యం కడతారు అనమాట. తర్వాత ఇలా నడుముకి కూడా ఒకటి, అది ఏమంటారు దాన్ని, ఏదో అంటారు యాక్చువల్గా. సో అది కూడా కడతారు అనమాట. సో అంటే మా స్టేజ్ మీదకి వచ్చి మమ్మల్ని ఫస్ట్ విష్ చేసింది సాయి కుమార్ గారు, ఎందుకంటే ఆయన షూటింగ్కి వెళ్ళాలి. సో ఫస్ట్ వచ్చి మమ్మల్ని విష్ చేసిన తర్వాత ఆయన షూట్ పెట్టుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి పెట్టుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు సాయి కుమార్ గారు, ఇఫ్ ఈజ్ వాచింగ్ ద వీడియో. సో అలా పెళ్లి సమయము ఫొటోస్ ఇవన్నీ కూడా, ఇది తలంబ్రాల పిక్చర్స్. సో ఇక్కడ మెట్టెలు పెట్టేది, మెట్టెలు కూడా ఏంటంటే ఒక హోమం చేస్తారు ఇక్కడ. హోమం అనంతరం, హోమం అయిపోయిన తర్వాత దెన్ ఇక్కడ అలా నడుచుకుంటూ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ. ఇందాకే ఒక చిన్న మెసేజ్ వచ్చింది అనమాట, 7 అడుగులు ఎందుకు నడుస్తారు, దాని వెనకాల లాజిక్ ఏంటి అంటే, ఫ్రమ్ నంబర్స్ 1 to 9, ఇప్పుడు మనకి ఒక సర్కిల్ తీసుకుంటే 360 degrees ఉంటుంది కదా, ఆ 360 degrees అట 1 to 9లో 7 is the only number which cannot be divided. 360ని 7తో డివైడ్ చేస్తే అది అప్పుడు డివైడ్ అవ్వదు. వేరాస్ ఆల్ అదర్ నంబర్స్ 360 degrees డివైడ్ అవుతాయి. అందుకని 7 అనేది డివైడ్ అవ్వదు, కాబట్టి భార్యాభర్తల బంధం కూడా డివైడ్ అవ్వకూడదు అని చెప్పి 7 సర్కిల్స్ తిరగమని చెప్తారు. అంటే బాగా చెప్పాడు కదా. సో దిస్ ఇస్ అరుంధతి నక్షత్రం. మా పెద్దమ్మ, ఇది మా రిసెప్షన్ లాంటిది. కిరవాణి సార్ వచ్చారు. సో ఇక్కడంతా సింగర్స్ ఉన్నారు, రాగిణి గారు, విజయలక్ష్మి గారు. కిరవాణి గారు కూడా హీస్ ఆన్ టైమ్ అనమాట, కరెక్ట్గా ముహూర్తానికి వస్తారు. జానకి గారు, సో సింగర్ జానకి గారు విజిట్ చేశారు, మా ఫ్రెండ్ బ్లెస్ చేశారు. వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ జానకమ్మ. ఇది జానకి గారు అబ్బాయి, మురళి గారు, సునీత గారు, రఘు కొంచె గారు, రవి వర్మ గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అబ్బాయి యోగి గారు. ఇది మా పెద్ద తాతయ్య. అండ్ మా పెద్దమ్మ కూడా ఉంటుంది, షీ స్టిల్ 1 or 2 ఇక్కడ పక్కనే ఉన్నారు ఆయమ్మ. ఇది ఆయమ్మ కాదు, ఇది శ్రీకాంత్ వాళ్ళ అమ్మమ్మ. మా ఆయమ్మ ఉన్నారు, ఆవిడ 1 or 2 years. ఇప్పుడు ఆవిడకి రీసెంట్లీ కరోనా వచ్చి తగ్గిపోయింది. వితౌట్ మెడిసిన్, నాట్ ఈవెన్ మల్టీవిటమిన్, నథింగ్. అసలు ఆవిడ వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. ఆవిడ గురించి టీవీలో ఆర్టికల్ కూడా వచ్చింది అనమాట. మా పెద్దమ్మ ఫోటో ఉంటే చూపిస్తాను. షీ ఈజ్ 1 or 2 years, షీ స్టిల్ దేర్. సో ఈ ఫోటో గురించి ఒక స్టోరీ చెప్పాలి. హ్యాపీ డేస్ సినిమాలో మీరు జిల్జిల్జీగా పాట వినే ఉంటారు, అండ్ అలాగే కొత్త బంగారు లోక మూవీలో కళాశాలలో పాట వినే ఉంటారు. సో ఆ 2 songs కూడా పాడింది మేము 5 మంది. నేను, క్రాంతి, మా తమ్ముడు ఆదిత్య, సిద్ధార్థ్ మా ఫ్రెండ్, అండ్ శశికిరణ్ మా ఫ్రెండ్. సో మేము 5 మంది కలిసి పాడిన పాటలు, ఆ 2 పాటలు కూడా. అండ్ ఇక్కడ వెంకటేష్ అన్న, మా వెంకటన్న. సో హీ ఈస్ ద వన్ హూ కోఆర్డినేట్స్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ us అనమాట. వెరీ వెరీ నైస్ పర్సన్. అశ్విన్, ఓంకార్స్ బ్రదర్ అశ్విన్ రాజు గారు కదా ఈ సినిమాలో హీరో. సో రేవంత్ వాడు వచ్చాడు. అండ్ ఇక్కడంతా మా అమ్మ కొలీగ్స్ అన్నమాట.
సింగర్ కౌశల్య గారు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారి వైఫ్, రామాచారి సార్ వాళ్ళ ఫ్యామిలీ, రామాచారి సార్ వాళ్ళ మమ్మీ అండ్ సుజాత అక్క వాళ్ళ మమ్మీ ఇక్కడ ఉన్నారు. రామాచారి సార్ వాళ్ళ బ్రదర్ లక్ష్మణాచారి గారు. సో ఈయనెవరు సార్ వాడు. అసలు నేను ఎంత రిక్వెస్ట్ చేశా అంటే రమ్మని. ఎందుకు ఈయనని రిక్వెస్ట్ చేశాను, అందరినీ రిక్వెస్ట్ చేశాను. ఈయన స్పెషల్గా ఎందుకు రిక్వెస్ట్ చేశాను అంటే మా చిన్నారి కోసం రిక్వెస్ట్ చేశాను అనమాట. మా చిన్నారి మా మామయ్య వాళ్ళ కూతురు. తనైతే అమృతంతోనే పుట్టింది, అమృతంలోనే పెరిగింది. తనకి ఎంత ఇష్టమో అయినా అసలు ఇంకా చెప్పలేమన్నమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ హిమ్ టు అటెండ్ ద వెడ్డింగ్ ఫర్ హర్, నాట్ ఫర్ మీ. ఇది మా స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. మా స్కూల్ ఫ్రెండ్స్ బ్యాచ్, మళ్ళీ మా మ్యూజిక్ ఫ్రెండ్స్ బ్యాచ్, ఇది నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ బ్యాచ్. బాగానే ఉన్నారు నీకు ఫ్రెండ్స్, నాకు ఎవ్వరు లేరు. సింగర్ శ్రీకృష్ణ, మా కృష్ణన్న, యూనివర్సల్ కృష్ణన్న ఫర్ ఆల్ ద సింగర్స్. సో మా గురువు గారి ఫ్యామిలీ, మా గురువు గారు, పావని ఆంటీ ఫ్యామిలీ, నోయల్. సో నోయల్ మీకు తెలుసు కదా. సో కీరవాణి గారు, అలాగే మా గురువు గారు. సో ఇలా థ్యాంక్ యూ అందరికీ అని చెప్పి ఈ ఆల్బమ్లో చెప్పాము. సో అలా మా పెళ్లి ఆల్బమ్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకో ఆల్బమ్, ఈ ఆల్బమ్ అనమాట. ఆల్బమ్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇట్స్ బేబీ షవర్, సీమంతం తాలూకు పిక్చర్స్. సో ఇది సీమంతం ఫంక్షన్. సో మా కృష్ణుడు. సో ఇది కొంచెం ఫాస్ట్గానే చూపించేస్తాను. మా శ్రీకాంత్ అన్న. సో ఇది నా ఫుల్ గెటప్ అనమాట నా సీమంతంలో. మా అమ్మ నాన్న ఏంటిది వెంకీ అండి, మా శ్రీనిధి గారి భర్త. ఆయనకు నేను సన్మానం చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఆయన బెస్ట్ హస్బెండ్ అవార్డు ఆయన గెలుచుకున్నాడు ఆల్రెడీ. సో ఇలా సీమంతం అయిపోయింది. The last super beautiful album is మా శ్రేయాన్స్ ఆల్బమ్. ఇలా చిన్నగా ఉన్న మా శ్రేయాన్స్, ఇదిగోండి ఇలా ఉన్నాడు పట్టుకో. ఇలా శ్రేయాన్స్ ఇలా ఉన్నాడు. సో ఇప్పుడు పెద్దగా అయిపోయాడు రా శ్రేయాన్స్. ఈ ఆల్బమ్ అండి, నేను ఇంకా ఎంత లావుగా ఉన్నానంటే అసలు మామూలుగా లేను. అసలు ఈ ఫొటోస్ చూస్తే నాకే డిప్రెషన్ వస్తుంటుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత అండ్ మా శ్రేయాన్స్ జస్ట్ 21 days అప్పుడు. ఇదెవరు? అమ్మ ఇప్పుడు బాగుందా శ్రేయాన్స్? ఇక్కడ బాగున్నానా? ఇక్కడ బాగున్నాను. సో వాటి కూడా సన్నగా ఉంటే ఇష్టం. ఇదెవరు? ఇదెవరు? సో అలా కోర్స్ మళ్ళీ అందరూ డిఫరెంట్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సో ఇది మా శ్రేయాంశ్. చిన్న ఫోటోషూట్ లాగా జరిగింది ఏదో మొత్తానికి. బట్ అప్పుడు కూడా చాలా కోఆపరేట్ చేశాడు మా వాడు. ఆ ఏజ్లో కూడా ఎంత వెరైటీగా ఉన్నావు శ్రేయాంశ్, డిఫరెంట్గా ఉన్నావు, చాలా మారిపోయావు కదా. అగో ఎట్లున్నావు చూడు. అదిగోండి శ్రేయాంశ్. అదిగోండి మా శ్రేయాంశ్ అపరూపమైన ఫోటో. వాడు నేకెడ్గా ఫోటో తీస్తుంటే చుచ్చి పోచుకున్నాడు. సో అది కూడా మా వాడు క్యాప్చర్ చేశారు. అది మా ఆల్బమ్. సో ఇది కూడా సుముహూర్తం వాళ్ళే చేశారు యాక్చువల్లీ. ఎస్. సో ఇలా అయిపోయి మొత్తానికి ఇలా ఉన్న మా ముగ్గురము ఇప్పటికీ ఇలాగే ఉన్నాము. సో మా శ్రేయాంశ్ మాత్రం పెద్దగా అయ్యాడు, మేము కాస్త సన్నపడ్డాడు, అంతే, అంత డిఫరెన్స్ ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. మా మెమరీస్ని మేము షేర్ చేసుకున్నాము. అండ్ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అంటే చాలా మందికి అడిగారు, చాలా మంది అడిగారు మీ పెళ్లి ఆల్బమ్ చూపించండి అని. సో మాకు కూడా మంచి మెమరీస్ రిఫ్రెష్ అయ్యాయి. బికాజ్ చాలా బికాజ్ మేము కూడా చాలా రోజులతో, చాలా ఏళ్ల తర్వాత, దాదాపు 2-3 years తర్వాత ఈరోజు మా ఆల్బమ్స్ చూస్తున్నాము మా వాడితో కలిసి. కాబట్టి వెరీ వెరీ హ్యాపీ.
ఓకే బాయ్ చెప్పేసి బాయ్ చెప్పేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు మృదులతో ముదలతో ముచ్చట్లు ముచ్చట్లు See you. Bye. Bye చెప్పు. మా వాడు చెప్పేసాడండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. టాటా, బై బాయ్. టాటా బాయ్